అచ్యుతాపురం మండలం దుప్పతూరు గ్రామంలో ఘనంగా శ్రీ 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 పద్మావతి భావన వృషిస్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవం కార్యక్రమంకు పద్మశాలీల రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. పద్మశాలీల ఇలవెల్పుగా విరాజిల్లుతున్న పద్మావతి భావన వృషిస్వామి వార్ల కళ్యాణం ప్రతి ఏటా ఉత్సవ కమిటీ చైర్మన్ సూరి అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా స్వామి కళ్యాణ మహోత్సవం పురస్కరించుకుని పెండ్లి రాట మొదలుకొని 20 రోజుల పాటు ప్రతిరోజు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక ఆధ్యాత్మిక సేవలు, భజనలు, కోలాటాలతో నిత్యం కళ్యాణ వైభవగమే అన్నట్లుగా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఒక పద్మశాలి కులదైవంగా శ్రీ భద్రావతి సమేత భువనేశ్వర స్వామివారి ఈ దేవాలయం ఎప్పుడో నిర్మాణం చేయబడింది. దీన్ని దశదిశలుగా మేము దీన్ని డెవలప్ చేస్తూ ఇదివరకు ఓన్లీ పద్మశాలిలే ఈ పండగ చేసుకోవాలని చెప్పి పెద్దలు మాకు చెప్పిన విధానం. కాకపోతే తరతరాలు మారిన తర్వాత మా తరం వచ్చేసరికి ముందుగా పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారంగా దేవుడికి మనం ఎలాగైతే ప్రజలు కళ్యాణం చేసేటప్పుడు రాటముహూర్తాలు ఉంటాయి, అలాగే ఈ దైవ కళ్యాణానికి కూడా మరి రాటముహూర్తాలు అన్నది కూడా పెద్దలు నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారంగా రాటముహూర్తం మేము ఇక్కడ 20 రోజుల క్రితం మంచి చూసుకొని వేద పండితుల ద్వారా రాటముహూర్తం పెట్టడం జరుగుతుంది. రాటముహూర్తం అయిపోయిన వెంటనే మళ్ళీ కళ్యాణ పత్రికలు కూడా ముద్రించడం జరుగుతుంది. ఆ కళ్యాణ ముద్ర అయిన తర్వాత పత్రాలు పట్టుకెళ్ళి ఆ పత్రికలు పట్టుకెళ్ళి ప్రతి ఊరి నుంచి కూడా మా బంధువులు ఉమ్మడి అనకాపల్లి జిల్లా ఉన్నవండి ఇటు పాకరేవుపేట నుంచి కూడా విస్తృతంగా ఎలాగైతే మనం కళ్యాణానికి శుభపత్రికలు ఇస్తామో అలాగే స్వామివారి కళ్యాణం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మా కుల బాంధవులందరినీ ఆహ్వానించడం అన్నది మా సాంప్రదాయం. ఆ ఆహ్వానం మేరకు ప్రతి ఒక్క కుల బాంధవులు కూడా కుటుంబ సమేతంగా దేవుడి దగ్గర రావడం, దేవుడిని దర్శించుకోవడం, ఆ దేవుడిని దర్శించుకొని మేము ఇచ్చిన ఆహారం అవనండి, ప్రసాదం అవనండి, అన్నసంగం ఆర్థిక ఇబ్బందులు ఆపై